ఒక గ్రామంలో అల్లరిగా తిరిగే బాలుడు తన తండ్రితో నివసిస్తుండేవాడు. తండ్రికి వయస్సు పెరిగి ముసలితనం రావడం వలన గొర్రెల మందను మేపడం కష్టంగా ఉందని, వాటిని మేపడడానికి తన కొడుకును ప్రతిరోజు వెంట తీసుకుని వెళ్ళేవాడు. కాని ఆ బాలునికి గొర్రెల మందతో వెళ్లడం ఇష్టంగా ఉండేది కాదు. అతను గొర్రెల మందను పట్టించుకోకుండా ఆటపాటలతో గడిపేవాడు. ఒకరోజు అతను అందరినీ సరదాగా ఆట పట్టించాలని అనుకున్నాడు. తోడేలు, తోడేలు అని గట్టిగా అరిచాడు. వెంటనే గ్రామంలోని వారు తోడేలును తరమడానికి బండలను పట్టుకుని వచ్చారు. వారు ఎంత వెతికినా అక్కడ తోడేలు కనబడలేదు. తమ కాలాన్ని వృధా చేశాడని కోపంతో వారిలో వారే బాలుని చేష్టలకు తిట్టుకుని వెళ్లారు. మళ్లీ మరుసటి రోజు ఆ బాలుడు అదే విధంగా తోడేలు తోడేలు అని ఆట పట్టించగా అందరూ వచ్చారు. తోడేలు లేదు, ఏమీ లేదు. ఆ బాలుడు వారిని చూసి నవ్వుకోసాగాడు. ఈసారి గ్రామంలోని వారు చాలా కోపంతో వెళ్లారు. మూడవ రోజు ఆ బాలుడు ఒక చిన్న కొండపైకి వెళ్ళాడు. అక్కడ తోడేలు ఎదురైంది. అది తన గొర్రెల మందపై దాడి చేసింది. వెంటనే ఆ బాలుడు తోడేలు తోడేలు అని ఎంత అరిచినా ఎవరు కూడా సహాయం చేయడానికి అక్కడికి రాలేదు. గ్రామంలోని వారు ఆ బాలుడు సరదాగా ఆట పట్టిస్తున్నాడు అని అనుకోని ఎవరు అతని మాటలను పట్టించుకోలేదు. తన పరిహాసానికి మూలంగా చాలా గొర్రెలను కోల్పోయానని అనుకున్నాడు. కథలోని నీతి: ఎప్పుడూ కూడా పెద్దవారితో పరిహాసం ఆడకూడదు.